సార్ దాదాపు 10, 15 ఏళ్లుగా ఈ కంకిపాడు నుంచి గుడివాడ ఎళ్ళే రోడ్లంటే చాలా నరకయాతన అనుభవించారు. అప్పట్లో కొడాలి నాని గారు ఆయన మంత్రిగా కూడా చేశాడు. 4, 5 సార్లు అక్కడ ప్రజలు గెలిపించినా కూడా కనీసం రోడ్లేయాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కనీస అవసరాలు అని ఆలోచించిన దాఖలాలున్నాయా? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మీకు రోడ్లు పడుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది? కొద్దిగా మార్పే ఉంది కనపడుతుందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనే డెవలప్‌మెంట్. ఆ! మరి పథకాలు ఇవ్వట్లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చారు అది ఇది అని చెప్పి అనేవాళ్ళు అట్టాగే అంటా ఉంటారండి. ఇక దాని గురించి మనం ఏమీ కామెంట్ చేయకూడదు. అవును. ప్రజలకి ఇలాంటివి కదా సార్ శాశ్వతంగా మరి వాళ్ళకి అదే ఒక కదా పరిష్కారం. కావాల్సింది. హ్మ్. ఇంతకుముందు ఈ రోడ్లలో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలని కానీ ఇబ్బందులు పడలేదా సార్ మీరు? బాగా మామూలుగా కాదు అసలు. ఉమ్. అసలు ఈ రోడ్డు మానేసి మేము అటు పామర మీదగా వెళ్తున్నాం. హ్మ్. ఇవాళ ఏదో గుడివాడలో పని ఉందని చెప్పి ఇటు వెళ్ళటమే. లేకపోతే గుడ్లవల్లేరు. మీది మీది ప్రాపర్ అయితే గుడ్లవల్లేరు. అవును. హ్మ్. మీరు కాదు సార్ అసలు కనీసం ఒక మంత్రిగా చేసిన కొడాలి నాని గారైనా ఏనాడైనా ఈ రోడ్ల మీదగా వచ్చిన దాఖలాలు ఉన్నాయా సార్? వాళ్ళు ఎందుకు వస్తారండి? ఆ. ఈ రోడ్లు పడుతున్నాయి సంతోషమేనంటారా? సంతోషమే కదండి, మరి రోడ్లు పడితే బాగా మంచిదే కదా. రోడ్లు పడటం వల్ల అభివృద్ధి జరుగుద్ది, అవును. వ్యాపారాలు పెరుగుతాయి, ఒక రవాణా రంగం పెరుగుద్ది. ఇది కదా మనకు కావాలి. అంతేగాని నేను 10,000 ఇచ్చా 15,000 ఇచ్చా అంటే సరిపోతుందా సార్ అది? ఇది కూడా అందరికీ ఇవ్వలేదుగా, కొంతమందికే కదా. అవును. ప్రజలు అందుకే ఆలోచన చేశారంటారా ఓట్లు? అంతేగా మరి. కొంచెం అయితే మార్పు ఉందా సార్? మార్పు చాలా ఉంది. ఈ రోడ్లు వేయడం కానీ, అభివృద్ధి అని కానీ, అటు పరిశ్రమలు తెస్తానని కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చు అంటారా? 100%. సరే ఈ రోడ్ల మీద ఎన్నో ఏళ్ళు దాదాపు 15 ఏళ్లగా ఒకే వ్యక్తిని గెలిపించుకున్నారు. గుడివాడ ప్రజలు కూడా ఏదో ఆయన చేస్తాడని చెప్పి మంత్రి కూడా అయ్యాడు. 20 ఏళ్ళు 4 దఫాలుగా గెలిపించుకున్నా కూడా ఆయన వల్ల అసలు ఏమన్నా లాభం జరిగిందా? కనీసం ఈ రోడ్ల మీద ఏనాడైనా ఆయన వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా సార్? అసలు రోడ్లు ఎంతవరకు వేసిందే ఉందండి. ఉమ్. కనీసం నా కళ్ళ ముందు కనీసం 10 మందిని యాక్సిడెంట్లు అయి చూసిన వాళ్ళు చూసాను. నేను రోజు తిరుగుతాను ఇటు. అవును, అవును. ఈ వ్యాపారం చాక్లెట్లు బిస్కెట్లు తిరిగి అమ్ముకుంటాను. ఉమ్. ప్రతిరోజు ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతానే ఉండేది. ఉమ్. మరి ఇప్పుడు ఈ రోడ్లు వేస్తున్నారు కాబట్టి కాస్త ఇబ్బంది లేదు మాకు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు అభివృద్ధి, లేకపోతే వాళ్ళకి రోడ్డు రవాణా వ్యవస్థ, కనీస అవసరాలు తీర్చాలి అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతుంటే మీరు ఆ పథకాలు చెప్పారు, ఇవి చెప్పారు, మీరు అవి ఇవ్వట్లేదు, ఇవి ఇవ్వట్లేదు, కేవలం ఏదో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ప్రతిరోజు ఏదో దుమ్మెత్తిపోస్తున్నారు కదా సార్. దాని మీద జనాలు ఏం ఆలోచిస్తున్నారంటారు? ఎవరో సంగతి నాకు తెలియదు. కష్టపడేవాడికి ఉచితాలు అక్కర్లేదండి. ఉమ్. కష్టపడి తినాలని కోరుకుంటాడు. అవును, కష్టపడినోడే ఫ్రీలు కావాలని కోరుకుంటాడు. అవును. అది. సో నిజంగా అంటే ఇది కదా సార్. ఇప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుద్ది. అదే నువ్వు 10,000 15,000 సంవత్సరానికి ఇస్తే ఎన్ని రోజులు దాన్ని మనం దాచుకోగలుగుతాం సార్? ఒక 2 రోజులు తింటాడు, 3 రోజులు తింటాడు, 2 రోజులు తాగుతాడు, 3 రోజులు తాగుతాడు, అయిపోయిందండి. అంతే. ఇంక తర్వాత పరిస్థితి ఏంటి? భార్య పిల్లల పరిస్థితి ఏంటి? అవును. అదే ఈ రోడ్లు కనుక సవ్యంగా ఉంటే మన రోడ్డు రవాణా వ్యవస్థ బాగుపడితే ఓ రూపాయి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి సంపాదించుకోవడానికి కానీ. నేను ఇది వరకు నేను 10 ఏళ్ళు అయింది బండి కొనేది. ఈ ఈ రోడ్లో తిరగడం మొదలెట్టి కరోనా తర్వాత నుంచి తిరుగుతున్నాను ఈ రోడ్లో. అసలు 25,000 ఖర్చు అయింది బండికి ఓన్లీ బండికే. ఇంకేంటి తినేది? అవును. టైర్లు పోయో లేకపోతే ఏదో ఇంజన్ మొన్న ఈ మధ్య 10,500 ఖర్చు పెట్టా. అవును. బోరి పదేసి. మరి కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా చేయకుండా ఆయన ఆ గుడివాడ కొడాలి నాని గారు మంత్రిగా ఉండి ఆయన ఏం చేశాడు? పోనీ సీఎం గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎవరి గురించి ఎవరికి ఏం చెబుతుంది ఏదంటే ఇళ్ళ మీదకి వచ్చి పడిపోతారు. సో ఇప్పుడైనా కనీసం మార్పు కనిపిస్తుంది అంటారు సార్? అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లని నాకైతే కనపడుతుంది. ఎవరో సంగతి నాకు తెలియదు. నాకైతే రోడ్లు వేస్తున్నారు కాబట్టి నాకు చాలు. ఇంకా పర్వాలేదు. నాకు వ్యాపారం చేసుకోవటానికి చెందుకోవటానికి కాస్త రూపాయి మిగులుద్ది నాకు. ఎప్పుడైనా బయటకు రావాలన్నా కూడా సంతోషంగా భయం లేకుండా అది రోడ్డు బాగుంటే చాలు. ఆటోమేటిక్గా అభివృద్ధి అదే పెరుగుద్ది నాకు తెలిసి.